హాయ్ అండి, మనమైతే ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఫౌండేషన్ ఆఫ్ ఎస్కేసివి చిల్డ్రన్ ట్రస్ట్కి అయితే వచ్చాము. ఈ ట్రస్ట్ అనేది చాలా కాలం నుంచి ఇక్కడ ఉంది. దీన్ని వచ్చేసి మన పితాజీ గారు ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ మనకి ప్రారంభించారు. ఆయన సొంత డబ్బులతో ప్రారంభించారు ఇదంతా. ఇది చాలామందికి ట్రస్ట్ గురించి చాలామందికి తెలీదు. చాలామంది ఇక్కడ పిల్లలు చదువుకొని, అనాథ పిల్లలు ఇక్కడ చదువుకొని వాళ్ళు చాలామంది ప్రయోజకులు అయ్యారు. ఈ ట్రస్ట్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ ట్రస్ట్ గురించి అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ వీడియోలో మీకు అంతా చూపిస్తాను. ఈరోజు వచ్చేసి పితాజీ గారు 72వ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పితాజీ గారు అయితే లేరు, బట్ ఏంటంటే అలా సెలబ్రేషన్స్ అయితే వీళ్ళంతా జరుపుకుంటున్నారు. పిల్లలంతా పాత పిల్లలు చదువుకున్న చిన్న పిల్లలు, ఆ పెద్దలు అవుతారు కదా, వాళ్ళందరూ కలిసి ఈరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు ఇక్కడ. ఆ సెలబ్రేషన్స్ని మీకు చూపిస్తాను. అలాగే ఈ ట్రస్ట్ గురించి కూడా మీకు మొత్తం వివరిస్తాను ఈరోజు వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. ప్లీజ్ వాచ్. రండి. ప్రోగ్రామ్ అయితే రెడీ చేస్తున్నారు. వీళ్ళంతా అనాథ పిల్లలండి. చిన్నప్పుడు వీళ్ళని పితాజీ గారు చేరదీసి వీళ్ళందరినీ చదివించి వాళ్ళ దగ్గరే ఉంచి ఇక్కడే వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చారండి. ఇలా వచ్చిన పెద్దవాళ్ళని సన్మానం చేస్తారు. చిన్నపిల్లలు చూశారు కదా, వీళ్ళ గేమ్స్ ఆడిస్తారు. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇదంతా వీళ్ళని ఇక్కడ గేమ్స్ ఆడిస్తున్నారు. ఈరోజు ప్రోగ్రాం కాబట్టి ఈ పెద్దవాళ్ళు అయితే సంవత్సరం ఇక్కడ కలిసి ఈవెంట్ చేసుకుంటారండి. ఇవన్నీ హాస్టల్స్ అండి, వాళ్ళు ఉండేటువంటి హాస్టల్స్, గదులు కానీ చదువుకునేటువంటి ఎంత హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ క్లాసులు ఇవన్నీ అవే అండి. పితాజీ గారి ఇవన్నీ పిక్స్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు దిగినటువంటి పిక్స్ అన్ని బ్యానర్లో అయితే వీళ్ళు ఇలా జ్ఞాపకంగా అయితే ఇలా పెట్టడం జరిగింది. ఆయన ప్రతి బర్త్డేని ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారు గ్రాండ్గా. ఆయన ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరినీ చేరదీసేసి వీళ్ళందరికీ మంచి ప్రయోజనాలు చేశారండి. ఈయనైతే గుప్తా గారు. ఈయన 16 సంవత్సరాల నుంచి ఇక్కడే వంట మాస్టర్గా చేస్తున్నారు. గుప్తా గారు అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టము. వంట చాలా బాగా చేస్తారు. వీళ్ళందరూ ఇంకా సెలబ్రేషన్స్ చేసుకున్నారండి. ఇంకా మధ్యాహ్నం అయింది కదా, అందరు కలిసి ఇలా గెట్ టుగెదర్గా భోజనం చేయడం కానీ తినడం కానీ ఇది ఒక చాలా సంతోషంగా సరదాగా ఉంటుందండి వీళ్ళందరికీ. ఆ రోజులు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంది వీళ్ళంతా. ఇలాగే చిన్నప్పుడు కలిసి ఇక్కడ తినేవాళ్ళు, మళ్ళీ పెద్ద ఇక్కడే వచ్చి తింటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మంచి ప్రయోజకులు అయిపోయి ఒక రేంజ్లో ఉన్నారు. అందరూ పెళ్ళిళ్ళు అయిపోయిన అందరికీ ఫ్యామిలీస్తో ఉండిపోయారంతా. చూస్తున్నారు కదండి, జ్ఞాపకంగా అయితే ఇలా కట్టడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇవన్నీ పితాజీ గారి ఫొటోస్. చిన్నప్పుడు ఇలా ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ వాళ్ళ జ్ఞాపకంగా అయితే వాళ్ళు ఇలా ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. ఫైనల్గా మేమైతే చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇదైతే పితాజీ గారి జ్ఞాపకంగా అయితే ఇలా కట్టుకున్నారు. చూడండి పితాజీ గారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, ఎందుకంటే ఈ రోజుల్లో ₹1 సహాయం చేయడానికి చాలా ఆలోచించేటువంటి ఇలాంటి రోజుల్లో ఇలాంటి ట్రస్ట్ నడపడం అనేది మామూలు విషయం కాదు. ఈ అడ్రస్ వచ్చేసి విజయవాడ భవానీపురం స్వాతి సెంటర్ దర్గా ఆపోజిట్లో అయితే ఉంటుందండి. ఎస్కేసివి చిల్డ్రన్స్ ట్రస్ట్ అండి.